సినిమా బతకాలంటే ప్రేక్షకుడు చావాలా, రికార్డుల కోసం సామాన్యుడి జేబుకు చిల్లు పెడతారా అంటూ ప్రేక్షక లోకం ప్రశ్నిస్తోంది. సినిమా చూసేందుకు వెళితే ప్రేక్షకులకే సినిమా చూపించి పంపుతోంది నేటి సినిమా. అడ్డు అదుపు లేని టికెట్ ధరలకు తోడు క్యాంటీన్ల దోపిడీకి సామాన్యుడికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది. ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా సినిమా టికెట్ ధరలపై సీరియస్ అయింది. ఎందుకో సీరియస్ టోన్లో సుప్రీం ఇచ్చిన నోట్ ఏంటి? కర్ణాటకలో సినిమా టికెట్ ధర 200కు మించదు. అది ఏ క్లాస్ అయినా, ఏ క్లాస్ థియేటర్ అయినా 200కు మించి వసూలు చేయకూడదు. ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. కానీ ఇదే ధర మిగతా రాష్ట్రాల్లో ఎందుకు లేదు అన్నది సుప్రీంకోర్టు సూటిగా సంధిస్తోన్న ప్రశ్న. భారీ బడ్జెట్ మూవీ అయినా టికెట్ ధర 200కు దాటకూడదని కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని కర్ణాటక మల్టీప్లెక్స్ థియేటర్ల ఓనర్స్ వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం టికెట్ ధరలు, క్యాంటీన్లో వసూలు చేస్తున్న ధరలు విని విస్మయం వ్యక్తం చేసింది. వామ్మో, కప్పు కాఫీ 700 రూపాయల, వాటర్ బాటిల్ 100 రూపాయల. జనం సినిమాలు చూడాలా వద్దా అంటూ సీరియస్ టోన్ లో సీరియస్ వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ రోజుల్లో సినిమా హాళ్లలో సినిమాలు చూడటం అంటే వినోదం కంటే డబ్బు ఖర్చు చేయడమే ఎక్కువైందని, మల్టీప్లెక్స్ కి వెళ్తే టికెట్ తో పాటు పాప్కార్న్, కూల్ డ్రింక్ల కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తూ కొన్ని మార్గదర్శకాలు సూచించింది. గత కొన్నాళ్లుగా సినిమా టికెట్ ధరలు బిగ్ డిబేటబుల్ పాయింట్ గా మారింది. కేవలం సినిమా టికెట్ ధరలే కాదు, క్యాంటీన్ ధరలు ప్రేక్షకులను భయపెడుతున్నాయి. పాప్కార్న్, కాఫీ, కూల్ డ్రింక్స్ ధరలపై టీవీ9 ప్రత్యేక నిఘా ఆపరేషన్ నిర్వహించింది. మామూలు కాఫీ ఎంత? నార్మల్ అయితే 148. ఒక కాఫీ 148 రూపీస్. పాప్కార్న్ ఎంత? 210. ఒక కప్పు 210. ఈ రేంజ్ లో హైదరాబాద్ మల్టీప్లెక్స్ లో దోపిడీ జరుగుతోంది. కేవలం హైదరాబాద్ లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి. విజయవాడలోనూ టీవీ9 నిఘాలో థియేటర్ల దోపిడీ బయటపడింది. ఇవి నామినల్ రేట్లే. ఇంకాస్త హై క్లాస్ మల్టీప్లెక్స్ కు వెళితే ఒక బౌల్ పాప్కార్న్ ధర 300 నుండి 700 రూపాయలు, కూల్ డ్రింక్ 400, వాటర్ బాటిల్ 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ రేట్ల దెబ్బకు సినిమా చూశామన్న తృప్తి లేకుండానే హాల్లో నుండి బయటకొస్తున్నాడు ప్రేక్షకుడు. ఇప్పుడు సుప్రీంకోర్టు సినిమా ధరల అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. మల్టీప్లెక్స్ లలో పెరుగుతున్న ధరలపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటే ప్రేక్షకులు థియేటర్స్ కు దూరం అవుతారని పేర్కొంది. క్యాంటీన్, సినిమా టికెట్ ధరలు కలుపుకుని ఒక ఫ్యామిలీ సినిమా కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తోందని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ముఖ్యంగా చూసుకున్న మాత్రం పాప్కార్న్ దాదాపు 200 రూపాయలు పైగానే ఉంది. అదే వాటర్ బాటిల్ మాత్రం ఇటు 100 రూపాయలు చేరుకుందని మాత్రం ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు టికెట్ రేట్లు కూడా తెలంగాణలో కూడా 200 రూపాయలకు పరిమితం చేయాలి. అదేవిధంగా థియేటర్లలో కానీ మల్టీప్లెక్స్లో కానీ ఇటు అంటే స్నాక్స్ రేట్లు కూడా తగ్గించాలని మాత్రం ప్రేక్షకులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ బి వెంకట్తో శ్రీధర్, టీవీ9 హైదరాబాద్. అంతేకాదు, థియేటర్స్ జీఎస్టీపై అదనపు సర్చార్జ్ వసూలు చేయడంపై కోర్టు తీవ్రంగా స్పందించింది. థియేటర్ యాజమాన్యాలు జీఎస్టీ చట్టాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు బాక్సాఫీస్ షేర్ పెంచుకోవడానికి అదనపు రేట్లు పెట్టి సినిమాను విడుదల చేయడం ఆనవాయితీగా మారింది. దీంతో పాటు బెనిఫిట్, ప్రీమియర్ షోలు వేస్తూ 1000 రూపాయలు టికెట్ పెట్టి ప్రేక్షకుల అభిమానాన్ని ప్రొడ్యూసర్స్ క్యాష్ చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా సినిమా ధరలపై నియంత్రణ లేకుండా అనుమతులిస్తూ వస్తున్నాయి. మరి సుప్రీంకోర్టు తీర్పు తర్వాతైనా కర్ణాటక తరహా మోడల్ తీసుకొస్తారా లేదా అన్నది చూడాలి.